హాయ్ హలో. సో చాలామంది స్టూడెంట్స్ కెరియర్ పరంగా ఉత్తరాంచల్ యూనివర్సిటీ పరంగా చాలా క్వైరీస్ అడుగుతూ ఉన్నారు. సో అందరికీ నేను బై ఫోన్ ఆన్సర్ చేయలేను కాబట్టి కొన్ని మీరు అడిగే కామన్ క్వశ్చన్స్కి నేను ఈరోజు కొన్ని ఆన్సర్స్తో కొన్ని ఆ టాపిక్స్ డిస్కస్ చేద్దామని మీ ముందుకు వచ్చాను. సో టాపిక్ నెంబర్ 1 ఏంటంటే చాలామంది అడిగింది నాక్ గ్రేడింగ్ అనేది ఒక యూనివర్సిటీకి ఎంతవరకు ప్లస్ అవుతుంది అనేది. సో నాక్ గ్రేడింగ్ అనేది ఇంపార్టెంట్ కాదండి, అది ఒక కిరీటం అనమాట. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్ అండ్ ఇంపార్టెంట్ అసెట్. సో నాక్ గ్రేడింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నాక్ అంటే నేషనల్ అసెస్మెంట్ అక్రిడియేషన్ కౌన్సిల్. ఇండియాలో దగ్గర ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఒక 600 ఉంటే ఓన్లీ 5% యూనివర్సిటీస్కి మాత్రమే నాక్ A+ అనేది ఉంటుందండి. యాక్చువల్లీ నాక్ A++, నాక్ A+ నుంచి నాక్ C వరకు గ్రేడింగ్స్ ఉంటాయండి. దీంట్లో టాప్ ఫిల్టరేషన్ ఎక్కడ ఉంటుందంటే నాక్ A+ కానీ నాక్ A++ కానీ ఈ ఉన్న యూనివర్సిటీస్ మీరు ఫస్ట్ ప్రియారిటీ తీసుకోండి. ఎస్, ఉత్తరాంచల్ యూనివర్సిటీకి నాక్ A+ గ్రేడింగ్ అనేది ఉంది. అండ్ మీకు వచ్చేసి ఈ నాక్ A+ ఏ పాయింట్స్ పైన మీకు ప్లస్ అవుతుందంటే ప్లేస్మెంట్స్ పరంగా, తర్వాత ఫ్యాకల్టీ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్కిల్స్ పరంగా ఇది చాలా ప్లస్ అవుతుందండి. సో డెఫినెట్లీ 100కి 200% ప్రతి స్టూడెంట్కి నేను చెప్పేది ఏంటంటే ఇఫ్ యు ఆర్ సెలెక్టింగ్ ఏ యూనివర్సిటీ ఫస్ట్ దానికి నాక్ గ్రేడింగ్ ఉందా లేదా, ఉంటే A++ ఉందా A+ ఉందా అనే దానిపైన మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి.